నేను కూడా కావద్దు, దశరథి సార్ కుటుంబం లెక్క నేను కావద్దు అని చెప్పి తెగిరిచి లంచాలు తీసుకుంటా నేను అని చెప్పి తెగిరిచి తీసుకుంటున్న పట్టుబడుతున్న జైల్లో పోతున్నారు. అది వేరే విషయం. ఈరోజు సిన్సియర్గా డ్యూటీ చేయలేకపోతుండ్రు, నెమ్మదిగా డ్యూటీ చేయలేకపోతుండ్రు, మనశ్శాంతితో డ్యూటీ చేయలేకపోతుండ్రు. ఇక రిటైర్మెంట్ దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారైతే వాళ్ళకి ఇంకా పరేషాన్ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇబ్బందులలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా నెమ్మది లేకుండానే పనిచేస్తుండ్రు. నాకు రెండు మంచి మంచి గెజిస్టెడ్ ఆఫీసర్ పోస్టర్లో ఉన్నోళ్ళు నాకు లక్కడి కప్పులు కాడ ఆడ ఈడ గడుస్తూ ఉంటారు. సార్ వీళ్ళ సంగతి ఏంది సార్ అంటే, వాళ్ళ సంగతి ఎందుకు అబ్బా నీకనంటే, నాది కూడా 2 నెలల రిటైర్మెంట్ అవుతుంది సార్, వాళ్ళకి న్యాయం అయితే మాకు కూడా వస్తుంది అంటే 2 నెలలు రిటైర్మెంట్, 2 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ఉన్నది. ఇక 1 ఇయర్ అని పరిస్థితి ఏంది, 6 మంత్స్ అని పరిస్థితి ఏంది, 1 మంత్ అని పరిస్థితి ఏంది, అర్థం చేసుకోండి మీరు. ఎవరు మాట్లాడుతున్నారు, ఏ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి, ఏ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు, ఏ యూనియన్లు మాట్లాడుతున్నారు. కాబట్టి మన ఉద్యమం మనం చేసుకోవాలి. ఈరోజు మమ్మల్ని తప్పియనికి, ఇండ్లకెళ్ళి పక్క జరపనికి జరుగుతున్న ప్రయత్నాలు, ఆ ప్రయత్నం చేసేటోళ్ళు కూడా చెప్తున్నా, మీ ప్రయత్నాలు వీళ్ళ పైసలు ఇప్పించేదాకా ఇలా ఎవరు కట్టెబెట్టినా పుల్లబెట్టినా నాకు వీళ్ళ కోసం కాదు, వీళ్ళు రేపు రాబోయేటోళ్ళు కూడా. ఈరోజు అవినీతి రైట్ సైడ్లో నేను ఫోటో పెట్టిన, అవినీతి పరమైన అధికారులు అంటే వాళ్ళ అవినీతి దగ్గర పోవద్దంటే వాళ్ళ పైసలు వాళ్ళ బరాబర్ టైంకి ఇవ్వాలి, వాళ్ళ జీతాలు టైంకి ఇవ్వాలి. రిటైర్మెంట్ కాగానే వారం రోజులలో వాళ్ళ డబ్బులు వాళ్ళ సెటిల్ చేయాలి. 1 మంత్ వాళ్ళ రిటైర్ అవుతున్న 1 మంత్ ముందుకెళ్ళి వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నెల రోజులలో రిటైర్ అవుతున్నానంటే ఒక నెల రోజుకెళ్ళో 2 నెలల ముందుకెళ్ళో వాళ్ళ ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేయాలి. దిగిపోయేటప్పుడు రిటైర్మెంట్ రోజే వాళ్ళ చెక్ ఇచ్చి పంపేయాలి. అటువంటి వ్యవస్థ రావాలి. అటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఇటువంటి లంచాలు ఉండయి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ లంచాలు ఎందుకు నడిపాయి? 99% లంచాలు ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్, 1% నడుస్తుంది. ఉద్యోగులలో చెప్తున్నా, పెద్ద పెద్ద నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆ లెవెల్ అంటలేను, అది వాళ్ళ వేరే కథలు. కానీ మామూలు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం ఉన్నోళ్ళు, నువ్వు రైల్వే తీసుకో, నువ్వు ఆడ తీసుకో, 99% కరప్షన్ ఉండదు అక్కడ. అంటే లంచాలు తీసుకోరు ఉద్యోగులు, లంచాలు తీసుకోరు, కరప్షన్ ఉండదు అంటే కరప్షన్ వాళ్ళ మంత్రులు ఆ లెవెల్లో నడుస్తుంది. కానీ ఉద్యోగులు తీసుకోరు అంటున్నా. ఎప్పుడైనా చూసిండ్రా మీరు ఉద్యోగి పట్టుబడ్డది? గొర్రెల స్కాము ఉద్యోగే, టెలిఫోన్ స్కాము పోలీసులే పట్టుబడు జైలుకు పోయారు, కాళేశ్వరం ఉద్యోగులే. ఇక అన్ని స్కాములు తీస్తే మిషన్ భగీరథ, మిషన్ కాకత్య అవన్నీ తీస్తే ఇక చాలామంది జిల్లాలకి అంతా ఉద్యోగులే పోతారు జిల్లాలకు. ఏసీబీలో రోజు ఉద్యోగులే దొరుకుతారు, కేంద్రంలో ఎందుకు దొరకరు? కేంద్రంలో టైంకు వాళ్ళ పిఆర్సీ మొత్తం ఇచ్చేసిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ రోజు వాళ్ళ కారు పంపిస్తారు ఇంటికి, వాళ్ళని ర్యాలీగా తీసుకుపోతారు, అదే రోజు వాళ్ళ చెక్ ఇచ్చేస్తారు. మరి ఇదేంది దౌర్భాగ్యం? రాష్ట్ర ప్రభుత్వం లేనిది, మిగిలిన బడ్జెట్తో వచ్చిన తెలంగాణ, ఆత్మగౌరవంతో తెలంగాణ. అసలు నాకు సరే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు వాళ్ళకు ఒకడు ఏసీబీ పైరోల్ చేసుకుంటుండు, ఇంకోడు భూముల రియల్ ఎస్టేట్ చేసుకుంటుండు, ఆ భూములు కొనుక్కుంటుండు, ఇక ఆయన జోకుడు దుకాణం నడుస్తుంది, వీళ్ళదొద్దు. మరి 3 ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తుండ్రు? 3 ఇవాళ ఆపోజిషన్ ఉన్నారు కదా, మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఏరి, నువ్వు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు కదా, నువ్వు అధికారంలో ఉన్న రోజు ఉద్యోగాలను తాకట్టు పెట్టినా ఓకే, ఇవాళ అధికారం లేవు కదా, వచ్చి ముసలి కన్నీళ్ళు కాలువ రాదు, ఎవడొద్దంటుండు? మమతా మేడం గారు మీరెక్కడున్నారు? మీరెందుకు వస్తలేరు తల్లి బయటికి? ఇవాళ 52 మంది చనిపోయారమ్మా, ఎందుకు రారు మీరు బయటికి? స్వామి గౌడ్ గారు మీరెక్కడున్నారు? ఉద్యోగుల తలపుళ్ళు కలిగిన వాళ్ళు మీరు అంతా కనబడతలేరేంది? దేవిప్రసాద్ గారు మీరెక్కడున్నారు? కనబడతలేండి సార్ మీరు? 10 ఏళ్ళలో సంపాదించిన బంగ్లాలలో ఎంజాయ్ చేసుకుంటున్నారా మీరు? దేవిప్రసాద్ గారు, మమత గారు, ఇంకెవరైనా ఉద్యోగ సంఘాలు, వీళ్ళు ఎందుకన్నా ఇక మీరు ఆపోజిషన్ మీరు వచ్చి నిలబడచ్చు కదా, వీళ్ళకి మద్దతుగా వీళ్ళతో మీరు ఉండొచ్చు కదా, వీళ్ళతో ఉద్యమాలు చేయొచ్చు కదా, దీక్షను మీరు చేయొచ్చు కదా, ముసలి కన్నీళ్ళన్నా కాలవచ్చు కదా, యాక్టింగ్లన్నా చేయొచ్చు కదా, ప్రెస్ మీట్ అన్న పెట్టవచ్చు కదా.
కనీసం చీఫ్ సెక్రటరీకి ఫైనాన్స్ సెక్రటరీ కలిసి మీరు ఇదాన్ని ఇవ్వచ్చు కదా, రీప్రజెంటేషన్ అని ఇవ్వచ్చు కదా. మీ హయాంలోనే 3 ఏళ్ళు పెంచిండ్రు కదా. ఆ 3 ఏళ్ళు పెంచింది వాళ్ళు చెప్తుండ్రు కదా, మీరు ఎందుకు ఖండిస్తలేరు? మీరు మాజీ ఉద్యోగ సంఘ నాయకులు, కేసీఆర్తో చెట్టాపట్టాలు కట్టిన వాళ్ళు, ఉద్యోగులంగా అందరినీ అలగదొక్కిన వాళ్ళు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డు ఎక్కిన రోజు, ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్న రోజు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం అడుగుతున్న రోజు. ఎక్కడ పోయిన వీళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వస్తలేరు సార్ మీరు? ఇవాళ ఉన్న ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ కూడా డిపార్ట్మెంట్స్ నా మాజీ నాయకులందరికీ మీరు ఫోన్లలో మెసేజ్ పెట్టుండ్రి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడతలేరని. ఈ నలుగురికి కాక నాకు 4 పేర్లు తెలిసి, 4 కాక ఇంకా వేరే వాళ్ళందరి పేర్లు తీయండి. 52 మంది చచ్చిపోతే మీరు ఎందుకు వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని అడగండి వాళ్ళను. వాళ్ళ ఇండ్ల అడ్రస్ లెక్క దొరకబట్టిన వాళ్ళ ఇండ్ల కాడికి పోండ్రి. 100 మందో 50 మందో జమా కాండి, వాళ్ళ ఇండ్ల కాడికి పోండి. దేవిప్రసాద్ ఇంటికాడికి, శ్రీనివాస్ గౌడ్ ఇంటి కాడికి, మమత వాళ్ళ ఇప్పుడు విల్లాలలో ఉంటున్నట్టున్నారు వీళ్ళు. అప్పట్లో వారిస్ కూడా కాడ ఉండేది. మమత గారు ఇప్పుడు విల్లాల్లో ఎక్కడ ఉంటున్నట్టున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళంతా ఇప్పుడు పార్సిగుట్టల, నల్లకుంటల, సీతాఫల్ మండిల, వారిసిగూడలో వీళ్ళు ఉంటలేరు వీళ్ళు. ఇప్పుడు అంతా వాళ్ళు బంజారా హిల్స్, ఆ హిల్స్, ఈ హిల్స్, వాళ్ళంతా వాళ్ళ కథ, వాళ్ళ దుకాణాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు అంతా వీళ్ళంతా 100 ఏళ్ళు బతుకుతారంట, 100 ఏళ్ళు పైనకి రాసుకొచ్చినట్ట బాండ్. స్వామి గౌడ్ ఒక 150 ఏళ్ళు బతారంట, దేవిప్రసాద్ ఒక 150 ఏళ్ళు బతారంట, మమత ఒక 150 ఏళ్ళు బతుందంట, శ్రీనివాస్ గౌడ్ 150, ఆయన 200 ఏళ్ళు బతాడంట. ఎందుకంటే ఆయన మంత్రి కూడా చేసింది కదా, బాండ్ రాసుకొని వచ్చినట్ట పైనకి వెళ్ళి. ఇంత విలన్లు వాళ్ళకంటే ఈరోజు ఆపోజిషన్లో ఉండి నోరు తెరవని వాళ్ళు ఇంకా పెద్ద విలన్లు. ఇవాళ మీరు ఆ పాపాలు చేసిండ్రు కాబట్టి ఇవాళ ఆపోజిషన్లో కూర్చోబెట్టిండ్రు అని మీరు చెప్పొచ్చు. మేము ఇవాళ ఆపోజిషన్కి వచ్చినామని మీరు చెప్పొచ్చు. మీ దగ్గర జవాబు ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీరు కూడా రేవంత్ రెడ్డి చేతుల్లో ఇరుక్కపోయి ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పిన స్కామ్లు మొత్తం బయటకు జైళ్ళల్లో పోతారని బయటకు వస్తలేరు. మీరు ఇప్పుడున్న ఉద్యోగ సంఘ దొంగల కంటే మీరు గజ దొంగలు కాబట్టి బయటకు వస్తలేరు. ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగ నాయకుల కంటే మాజీ ఉద్యోగ నాయకునికి గజ దొంగలు కాబట్టి మీరు బయటకు వస్తలేరు. మీరు నా లెక్క గట్టిగా మాట్లాడితే మేము నన్ను లోపల జైళ్ళలో పంపుతారని బయటకు వస్తలేరు. మీ అక్రమ ఆస్తులు మొత్తం బయటకు తీస్తారని బయటకు వస్తలేరు. మీరంతా దొంగలు కాబట్టి వస్తలేరు. మీరు దొంగలు కాదు, బుద్ధిమంతులు. రేపటికెళ్ళి బయటికి రాండి, రేపటికెళ్ళి రోడ్డు ఎక్కండి. రేపు మీరు అందరు కూడా దశరథం సార్ ఇంటికి పోండ్రి, కామారెడ్డికి పోండ్రి, ఆయన కుటుంబాన్ని పరామర్శించండి. మీతో మేము ఉన్నామనే భరోసా మీరు ఆ కుటుంబాన్ని కల్పించండి. ఈరోజు ఏడ్చేటోళ్ళ ఇళ్లలో పోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దుఃఖంతో ఉన్న ఇళ్లలో మన పోయి వాళ్ళ బాధలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నోళ్ళు 100-50 అసొంటలో సాయం చేయండి, పుణ్యం ఉంటుంది మీకు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా చెప్తున్నా, మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చెప్తున్నా. ఇలా ఆర్థికంగా చితికిపోయి ఉండి చనిపోతున్న వారి కుటుంబాల పరిస్థితి మీకు తెలుస్తున్నట్లయితే కనీసం 100 రూపాయలైనా పంపండి. 100-200 మీకు తోచినట్టు పంపండి, వాళ్ళ గూగుల్ పే, ఫోన్పేలు తీసుకొని. నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాఖలు ఉన్నోళ్ళ పంపండి. ఒక పూట భోజనం మానేసి వాళ్ళకు సాయం చేయండి. ఈరోజు సంఘ నాయకులకు వీళ్ళకు చందాలు ఇచ్చే బదులు వాళ్ళకి హెల్ప్ చేయండి ఒకరికొకరు. మనం చచ్చేదాకా లేకుండా మన రిటైర్మెంట్ పైసలు వచ్చేదాకా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలి, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఆయన పరిస్థితి బాగలేదంట కదా, బాధపడే అవసరం లేదు. మనం ఏమైనా సాయం చేయగలిగితే వాళ్ళ సాయం చేయాలి. అసొంటి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు సగం జీతమే అనుకుంటే సగం జీతంలో ఒక పూట పస్తులున్నా, ఒక పూట పెరుగన్నం పచ్చడన్నం తినన్నా ఒక 100-200 ఆర్థికంగా ఈరోజు చాలామంది ఉన్నారు ఆసుపత్రుల పాలైన వాళ్ళు. షేర్ చేసుకోండి.
మన పైసలు వచ్చేదాకా, హక్కులు సాధించేదాకా బతికి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటోడు బతికి ఉండేటట్టు చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు తిని తాగడానికి, ఎంజాయ్ చేయడానికి పదవులు అనేది ఒక క్యాబినెట్ ర్యాంకు లెక్క పెట్టుకొని ఈరోజు దున్నపోతులు లెక్క వడి తిరుగుతారు సంఘ నాయకులు, మాజీ సంఘ నాయకులు. ఒక మనిషి రాలిపోతుండు, ఒక మనిషి ఆపదలో ఉన్నాడు, ఒక మనిషి దవాఖానలో ఉన్నాడు, ఒక మనిషిని నేను ఆదుకోవాలి, వాళ్ళ తరపున నిలబడాలి అనే ఆలోచన సొయ్యి లేకుండా ఉన్నారు ఈరోజు. చాలా బాధతో చెప్తున్నా. దశరథి సార్ లాస్ట్ మాటలు నాకు పంపిన మెసేజ్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు నాకు పంపిన మెసేజ్ నేను చూసి చదువుతున్నా. మనం నమ్ముతున్నారు. మేమేమన్నా రేణుకా చౌదరి ఇంటికాడికి పోతే ఎక్కడ పోతున్నాను ఎవరికి చెప్పాలి, పలానా దగ్గర రమ్మంటే అందరు వచ్చిండ్రు నమ్మి తీసుకుపోయినాం. కాబట్టి మనం అంత నమ్మి ఎంత బాధలు ఉంటే వాళ్ళు అంత నమ్మకంతో ఉండాలి, ఎంత ఆశతో బయటికి రావాలి. నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా ఒక ఉద్యమం సిరీస్ అనేది రూపొందించడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా ఒక యుద్ధం లెక్కనే మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మామూలుగా బుడ్డగా మాట్లాడితే వీళ్ళతో కాదు, వీళ్ళతో గట్టి ఉద్యమమే చేయాలి. అవసరమైతే జైలు బరోలు చేయాలి, అవసరమైతే జైలు బరోకు కూడా పోవాలి. ఎంత పెద్ద ఉద్యమైనా చేయాలి, గట్టిగా చేయాలి. ఎందుకంటే వీళ్ళు మానవత్వం లేని వాళ్ళు, మనుషులు కాదు వీళ్ళు, మనుషులు కాదు. వీళ్ళకంటే రాక్షసులు మంచోళ్ళు అంటున్నా. సాటి రాక్షసి చచ్చిపోతే ఆ రాక్షసి మీద ప్రేమతోని అవి ఏమైనా చేస్తాయి. కానీ మనుషులనే ముసుగులా ఈరోజు రాక్షసులకు కూడా లేనటువంటి మనస్తత్వం ఈ క్రూరులకు ఉందంటే అర్థం చేసుకోండి. కష్టంగా మనం ఈ ఫైట్ చేద్దాం. చాలామంది రకరకాల మెసేజ్లు పంపుతున్నారు, అవన్నీ తీసుకుందాం. ఒక పద్ధతి ప్రకారం ముందు చేద్దాం. ఏది చేసినా దానికి రిజల్ట్ ఉండాలి, ఏది చేసినా ప్రభుత్వం పైన ఒత్తిడి ఉండాలి. ఈ మొండి నాయకులు, ఈ మొండి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా భగవంతుడు దశరథి కుటుంబానికి నెమ్మది సమాధానం కలగజేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పటిదాకా మనతోని ఫోన్లో మాట్లాడిన అబ్బాయి వాళ్ళ ఫాదర్, ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళ కష్టాలన్నీ త్వరలో తీరాలని, ఈరోజు వాళ్ళు ఫీజులు మన శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ ICDS ఆయన కూడా చనిపోయిండు. ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరణ, నెమ్మది, సమాధానం కలిగియాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఈ కుటుంబాల పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరైనా సాయం చేయగలిగితే వాళ్ళ సాయం చేయండి, బాగుంటుంది. ఖచ్చితంగా మనం ఫాలో అవుదాం. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే నా నంబర్ తెలుసు, అందరి దగ్గర ఉంది, 9866323813. ఆ నంబర్కు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రేపటి దినాన కూడా నేను ఒక కార్యక్రమం చేపట్టబోతున్నా. ఆ విధంగా మీ అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని రమ్మని అడుగుతా. 99% నేను సింగిల్గానే చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవ్వరికి వెళ్ళి కూడా నాకు ఏం అవసరం లేదు. నేను మనిషిని 101% నేను మనిషిని. నాతోటి మనుషులు, నాకు చదువు చెప్పిన టీచర్లు, ఈ సమాజానికి ఉద్యోగాలు, ఈ సమాజానికి సేవ చేసిన ఉద్యోగులు, వాళ్ళ ప్రాణాలు నాకు విలువైనది. నేను మనిషిని కాబట్టి, నేను మనిషి లెక్క ఆలోచిస్తా కాబట్టి వాళ్ళు నాకు విలువైన వాళ్ళు. కాబట్టి ఆ విలువైన మనుషులు, నాతోటి సాటి మనుషులు బాధపడేటప్పుడు వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళతో నిలబడడం నా బాధ్యత. మనిషిగా నా బాధ్యత. నేను మనిషిని, ఒక మనిషిగానే నేను స్పందిస్తున్నా, మనిషిగానే మీ తరపున కొట్టడానికి సిద్ధపడ్డా, ఒక మనిషిగానే మీ తరపున మీకు వచ్చే పైసలు, మీకు వచ్చే హక్కుల కోసం నిలబడుతున్నా. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన బాధ్యతగా నేను భావిస్తున్నా. భగవంతుడు ఈ బాధ్యత నాకు ఇచ్చిండు. కాబట్టి ఈరోజు దుఃఖపడువారు ధన్యులు. వాళ్ళ తరపున నేను నిలబడాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఆ ధన్యత నాకు కూడా వస్తుంది. కాబట్టి నేను నిలబడుతున్నా. ఇంతకు మించి జెడ్సన్కు ఏం లాభము, ఏంటిది ఇది అనేది ఏం ఆలోచన చేయొద్దు. దశరథి సార్ కుటుంబంతో మనం నిలబడతాం. ఆ కుటుంబం నెమ్మది సమాధానం కోసం అందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.
దశరథి దశరథి ప్రధానోపాధ్యాయ గారిని కూడా జోహార్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.